God, our loving Father, we bless and thank you for this day. Thank you for this morning. Thank you for all that you are and all that you do in our lives. తండ్రి దేవ, మరి మాకు ఇచ్చినటువంటి ఇంకొక రోజును బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయాన్నినైనా మరి నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. ప్రభా దేవ, మరి ప్రతిరోజునైనా మరి మా జీవితంలో మీరు నూతనంగా అనుగ్రహిస్తున్న మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. Thank you. We pray that Jesus be glorified in this place. తండ్రి దేవ, మరి యేసయ్యనైనా మరి మేము మహిమపరచడానికి మాకు కావాల్సిన సహాయం దయచేయండి. We thank you for the work of God, the Holy Spirit in us and through us. పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి మీకు వందనాలు. Bless us, teach us, open our hearts and our eyes. తండ్రి దేవ, మరి మమ్మల్ని ఆశీర్వదించండి. మరి మా ఆత్మీయ నేత్రాలు తెరవడానికి మా అందరికి కూడా కావాల్సిన సహాయం దయచేయండి. Give us understanding మాకు కావాల్సినటువంటి గ్రహింపుని అనుగ్రహించండి. and help us to walk in your wisdom. మీ జ్ఞానంలో మేము నడవడానికి మాకు కావాల్సిన శక్తి, in obedience to you, Father, విధేయత కలిగి జీవించడాన్ని నేర్పించండి. and to do your will as Jesus did here on earth. నీ చిత్తమేనైనా మరి మేము జరిగించులాగున మరి యేసయ్య ఏ విధంగా అయితే ఈ లోకంలోకి వచ్చి మీ చిత్తం నెరవేర్చారో ఆ మాదిరిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. And the desire of our hearts is to be more and more like Jesus. మా హృదయ వాంఛ యేసు ప్రభులాగా మారడమై ఉండడానికి సహాయం In దయచేయండి. Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Let's open our Bibles this morning to Proverbs chapter 27 verse 17, wherein it says, "As iron sharpens iron, so a man sharpens the countenance of his friend." Amen. As iron sharpens iron, so a man sharpens the countenance of his friend. Amen. So a presence of a strong and a wonderful friend sharpens you and me, and it brings all grace upon our lives. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అని చెప్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా అయితే ఇనుము ఇంకొక ఇనుము ముక్కని అది ఏ విధంగా అయితే పదును పెడుతుందో, మరి మంచి స్నేహితులు మన జీవితంలో ఉన్నప్పుడు వారి ద్వారా వివేకము కలిగేటువంటి అవకాశం అనేది మనకి కలుగుతుంది. You and I become more effective if we have strong friends and they sharpen us. See, because of the grace and strength in their life, we are benefited, we are sharpened, and we are equipped for becoming better and fuller people that God has created us for. మనకి ఒక మంచి స్నేహితుడు మనకి తోడుగా ఉన్నట్లయితే మరి వారికి ఉన్నటువంటి కృపను బట్టి లేదంటే వారు చూపించేటువంటి మనల్ని బలపరిచే విధానాన్ని బట్టి మనము కూడా దేవుని యందు ఎదగడానికి అనేది మనకి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మరి అటువంటి స్నేహితులు మన జీవితంలో ఉండాల్సిన అవసరం మనకున్నది. So a man sharpens the countenance of his friend. ఒకడు తన చెనికానికి వివేకము పుట్టించే మాదిరిగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. And Jesus calls us his friend. మరి యేసు ప్రభువే మనల్ని స్నేహితులు అని చెప్పి పిలవడం అనేది జరిగింది. If you come with me in John chapter 15, please see John chapter 15, where Jesus is speaking to his disciples, and this is what he says in verse 13. Please listen. "Great love has no one than to lay down one life for his friends." యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడునూ లేడు అని చెప్తా ఉన్నాడు. You are my friend if you do what I command you to. మరి నేను ఏదైతే చెప్తా ఉన్నానో అది మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులు అని చెప్పడం. And then he goes on to say, "I no longer call you servants, I call you friends, because I'm going to tell you everything that my Father is telling me to tell you, so that you become fruitful for his glory." మరి అందును బట్టి యేసు ప్రభు చెప్పడం అనేది జరిగింది, మీరు ఇంకా నేను దాసులని మిమ్మల్ని పిలవను, మీరు ఇంకా నా స్నేహితులు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకోసం అనంటే నా తండ్రి నన్ను ఇక్కడికి ఏదైతే పంపించి ఉన్నాడో, మీకు ఏదైతే చెప్పమని చెప్తా ఉన్నాడో, మరి ఆయన చిత్తము ఆయన ప్రణాళిక నేను చెప్తా ఉన్నాను. కాబట్టి అందును బట్టి ఇంకా మీరు దాసులు కాదు, నాకు స్నేహితులు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. Praise God that we have God, Christ Jesus, as our friend. అందును బట్టి మరి యేసు ప్రభువే మనకు స్నేహితుడుగా ఉన్నందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And because of the presence of him in our lives, we are sharpened, we are strengthened, and we are equipped to bring forth everything that God has for and in and through our lives. Amen. అందుని బట్టి మరి ప్రభు మనల్ని ప్రతిరోజు కూడా బలపరుస్తున్న విధానాన్ని బట్టి, మరి ఆయన మనల్ని పదును పెడుతున్న విధానాన్ని బట్టి, మనం ప్రతిరోజు కూడా మార్చబడుతున్న విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And Jesus has shown us what it means to be a friend.
మరి యేసు ప్రభువే మరి మా స్నేహితుడు ఏ విధంగా ఉండాలి అనేది మనకు ఆయన నేర్పించి ఉన్నారు. He gave and laid down his life for us. ఆయన యొక్క జీవితాన్ని మన కొరకు ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. And he showed us what it means to be a strong and a wonderful friend who truly brings grace in our lives. మరి ఆయన ఒక బలవంతుడైనటువంటి స్నేహితుడు ఆయన పోలి ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మనకు నిజమైన స్నేహితుడు లాగా ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. And by the power and strength that he gives us, we also are strengthened, are sharpened, are equipped to bear fruit for the kingdom of God. మరి ఆయన ఏ విధంగా అయితే శక్తిమంతుడో బలవంతుడో మరి ఆయనను చూసి మనము కూడా బలము పొందడానికి అట్లాగే పదును పెట్టడానికి ఆయన మనకిచ్చిన ఆవశ్యకతను బట్టి మరి మన దేవుని యొక్క రాజ్యంలో ఫలాలు ఫలించే మాదిరిగా ఉన్నాము. In fact, Jesus showed with his life. ఆయన జీవితాన్ని బట్టి మనకు నేర్పించి ఉన్నారు. On the last, on the last day before going to the cross, in fact, the Last Supper, he brings all of his disciples together and he shows us what true friendship, what true love is. మరి ప్రభు కడరాత్రి విందు రోజున మరి ఆయన శిష్యులతో ఆయన కూర్చొని ఉన్నప్పుడు మరి ఆయన నిజమైన స్నేహితుడు ఏ విధంగా ఉంటాడు అనేది ఆయనకు అక్కడ కనపరుచుకున్నాడు యేసు ప్రభు ఆయన శిష్యుల దగ్గర. In fact, he took out his garment and he went low, he humbled himself and he began washing the feet of his friends. ఆయన యొక్క పై వస్త్రాన్ని తీసివేసి ఆయన తగ్గించుకొని ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా ఆయన తగ్గించుకొని ఉన్నాడు. And in fact, they get very startled that a master is washing their feet. మరి అయితే ఆ శిష్యులు మరి యజమానుడు వచ్చి మరి వాళ్ళ యొక్క పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు వారు చాలా అభ్యంతర పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. In fact, he tells them, this is what I want you to do to one another. By this everyone will know that you love one another, and this love is where you humble yourself, where you go down and where you serve others as he served us. మరి యేసు ప్రభు శిష్యులకు అదే నేర్పించి ఉన్నారు. నేను మీ దగ్గర ఏ విధంగా అయితే తగ్గింపు స్వభావం కలిగి ఉన్నానో మరి మీరు కూడా ఇతరుల పట్ల ఇదే స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి, ప్రేమను అనేది మీరు కలిగి ఉండాలి, విధేయతను అనేది కలిగి ఉండాలి అనే విషయము శిష్యులకు అక్కడ నేర్పించి ఉన్నారు. A strong friend, a sharp friend knows what it means to really bring joy to another person by humbling himself, by giving of himself, by serving other people. Hallelujah. Jesus did that for us. ఒక బలవంతుడైన స్నేహితుడు అట్లాగే మనల్ని పదును పెట్టేటువంటి స్నేహితుడు మన జీవితంలో ఉన్నట్లయితే మరి దానిని బట్టి ఇతరులకి సంతోషం అనేది తెచ్చే విధంగా ఉంటామనే విషయము మరి ఇతరులకి సేవ చేయడాన్ని బట్టి లేదంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండడాన్ని బట్టి మరి యేసు ప్రభు ఇక్కడ మనందరికీ కూడా ఆయన మాదిరిగా నడుచుకోమని చెప్పడం అనేది జరిగింది. He who was in the heavens came down to become like us, and he took all our sins on himself on the cross. He laid down his life for us and he imparts his righteousness to us. మరి పరలోకం నుంచి యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలోకి శరీర రీతిగా వచ్చి ఆయన తగ్గించుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా మరి దేవునికి మహిమ తెస్తూ మరి ఆయన జీవితాన్ని అంతటిని కూడా మన కొరకు ఆయన అప్పగించి ఉన్నాడు. And that is what he was going to do a little later on the cross, and that is what he did on the cross. Amen. He emptied himself, made himself of no reputation, humbled himself, became obedient on the cross, and showed us what truly a strong person is. Hallelujah. ఆయన మరి సిలువకి అప్పగించుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు ఈ విషయం అనేది శిష్యులతో మాట్లాడడం అనేది జరిగింది. అయితే మరి ప్రభువు ఆయన పరలోకంలో ఉండడము ఒక గొప్ప భాగ్యంగా ఆయన ఎంచుకోకుండా మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన తగ్గించుకొని మరి తండ్రి చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చడం అనేది జరిగింది. దానిని బట్టి ఆయన ఒక మంచి స్నేహితుడు లాగా ఒక బలవంతుడైనటువంటి స్నేహితుడు లాగా మనకు కనపరుచుకొని ఉన్నారు. In fact, Peter and others don't understand this friendship. That's why they say, Lord, don't wash our feet. You're a master. But he says, do as I have done to you, I want you to do it to one another. Hallelujah. See, a strong person knows what it means to be humble. A strong person knows what it means to be gentle. A strong person knows what it means to serve others. Jesus set that example for you and me as believers. Iron sharpens iron. Amen. He's very live. He's very living here on earth. Set an example of what
he expects from his disciples who will learn from him, lean on him, and every day be strengthened by him and become strong like him so that they can be a blessing to others. Hallelujah. మరి అయితే మరి శిష్యులైతే ఆ విషయాన్ని అనేది వాళ్ళు గ్రహించలేదు. మరి యేసు ప్రభు ఆయన యజమానుడై ఉండి మరి మా పాదాలు కడగడం అనేది వాళ్ళు అభ్యంతరపడి ఉన్నారు. కానీ మరి ప్రభు చెప్పి ఉన్నారు, మీరు ఈ విధంగా మీరు చేయాలి, మీరు తగ్గింపు స్వభావం అనేది కలిగి ఇతరులకు మీరు సేవ చేయాలి, ఒక దాసుని స్వరూపం అనేది మీరు ధరించుకోవాలి అనేది మరి యేసు ప్రభు వాళ్ళకి నేర్పించి ఉన్నారు. దీనిని బట్టి మరి ఒక బలవంతుడైనటువంటి స్నేహితుడు ఏ విధంగా ఉంటాడు అనేది మరి యేసు ప్రభు అక్కడ కనపరుచుకొని ఉన్నారు. మరి దీనినే ఇనుము చేత ఇనుము పదును పెట్టడం అనంటే మరి ప్రభువుని బట్టి వారందరూ కూడా ఆ పదును అనేది పెట్టబడడం అనేది జరిగింది. యేసు ప్రభు ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళ శిష్యులకి ఆయన వదిలి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన అడుగుజాడల్లో వాళ్ళు నడవమని, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించమని, అట్లాగే ఆయనపై ఆధారపడేటువంటి జీవితాన్ని మనందరము కూడా జీవించడానికి ఆయన ఒక ఉదాహరణలాగా జీవించి ఉన్నారు. That is the reason the Bible tells us in John chapter 13 verse 14, if I then your Lord and teacher has washed your feet, you ought also to wash one another's feet. For I have given you an example that you should do as I have done to you. Amen. Can you see? This is the example that I want you to be strong as a person. Amen. That you should have heavenly life in you. Amen. And this life only Jesus can give us. Hallelujah. And then he goes on to say, please see, most assuredly I say to you, a servant is not greater than his master, nor is he who is sent greater than he who sent him. If you know these things, blessed are you if you do them. So we have to look to Jesus every day, be strengthened and sharpened by his word every day, become strong in him every day, and go and rub on other believers and people, and they too become strong. Hallelujah. We should fellowship with the Lord and fellowship with believers, fellowship with others who are strong in Christ Jesus. And the more we rub with Jesus by the power and work of the Holy Spirit, and the more we rub on others, we are sharpened. Hallelujah. Amen. యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఈ ప్రభువు వారికి ఒక ఉదాహరణలాగా అక్కడ ఆయన జీవించి ఉన్నారు. మరి ఆయన ఏ విధంగా అయితే తగ్గింపు స్వభావం కలిగి పాదాలు కడిగి ఉన్నారో మరి అంతగా మీరు కూడా తగ్గించుకొని ఇతరులకు అదే విషయాన్ని మీరు చేయవలసిన ఆధిక్యత ఉంది అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. దీనినే మరి ఒక బలవంతుడైన స్నేహితుడు మనకు తోడుగా ఉండడము, మనల్ని బలపరచడము అంటే, అయితే మనల్ని ఈ మాదిరిగా అంటే మనకైతే ఆ సొంతంగా స్వభావం రాదు, కానీ మరి మనకి పరలోకంలో నుండి ఒక స్థానాన్ని అనేది యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము పొందగలిగి ఉన్నాము. తర్వాత వచనాలు మనం చూసినట్లయితే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపబడిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మనం బలపడి మరి ఇతరులని మనము పదును పెట్టే మాదిరిగా మనం ఉండాలి. ఆ బలాన్ని అనేది మొదటిగా మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసం చేస్తూ మనం బలం పొందుకొని మరి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మరి ఇతరులను కూడా మనం బలపరిచే మాదిరిగా ఉండాలి, వారిని పదును పెట్టే మాదిరిగా మనం ఉండాలి. How blessed we are if we have a strong friend. And this strength which is from God. That is why the Bible says in Ecclesiastes chapter 4 verse 9, two are better than one, because they have a good reward for their labor. And even if, the Bible says, even if one falls, the other companion will lift him. Hallelujah. How blessed we are that we have Jesus, who is the Almighty God, coming and living with us and in us by the power of the Holy Spirit, and he is with us and he builds us so that we in turn become a blessing to others. Amen. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడి ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే మరి ఒక్కరిగా ఉన్నప్పుడు మనం పడిపోయినట్లయితే మనం లేపడానికి ఎవరు ఉండరు.
కాబట్టి మన సావాసం అనేది ఇద్దరితో మనం కలిసి ఉన్నప్పుడు ఒకవేళ మనం పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇంకొకరు వచ్చి లేవనెత్తే మాదిరిగా ఉంటారు. కాబట్టి మరి మనకైతే యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మనము పడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆయన హస్తాన్ని మనకు చాచి మనల్ని లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. In fact, he goes on to say, for if they fall, one will lift up his companion, but woe to him who is alone when he falls, he has no one to help him. And then when two lie together, you can be warm. And then it says, if one can be broken, two, strength is more. Three, the cord is much more stronger, cannot be broken. Hallelujah. How beautiful it is when we fellowship with Jesus, receive his strength and fellowship with one another every day. Amen. How strong we will be in the Lord when we rub and bless each other every day with the grace that comes from Jesus, with the life that is given by Jesus, and with prayer and with support and with preaching and with teaching and with fellowshipping. We grow in grace every day. Hallelujah. అయితే తర్వాత వచనాలు మనం చూసినట్లయితే, వాడు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోయెను, ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్ట కలుగును, ఒంటరిగానైనను వెట్ట ఎలాగు పుట్టును, ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని చెప్తా ఉన్నారు. అంటే ఒక్కరిగా ఉన్నట్లయితే తెగిపోవడానికి అవకాశం ఉంది, మరి ఇద్దరుగా ఉన్నప్పుడైతే దాన్ని బలపరిచే మాదిరిగా, మరి ముగ్గురుగా ఉన్నట్లయితే ఇంకా అది ఎప్పటికీ కూడా తెగిపోకుండా ఉంటుంది. కాబట్టి మరి యేసు ప్రభుతో మనం సహవాసం చేస్తూ మన యొక్క సంబంధాన్ని అనేది, ఆ సహవాసాన్ని అనేది మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క ఆయన యొక్క పాదాల చెంతకు వస్తూ ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మనం బలపడుతూ మరి ఆయన యొక్క కృపలో మనం ప్రతిరోజు కూడా ఎదిగే మాదిరిగా ఉండాలి. ప్రార్థన చేయడాన్ని బట్టి, మరి వాక్యాన్ని బోధించడాన్ని బట్టి, ఇతరులకి ఆయనని మన జీవితంలో కనపరిచే విధానాన్ని బట్టి ప్రతిరోజు కూడా ఆయన యొక్క కృపలో మనం ఎదిగే మాదిరిగా ఉండాలి. In fact, Jesus prays for Peter. Come with me in Luke chapter 22 verse 31. And the Lord said to Simon Peter, Simon, Simon, indeed Satan had asked for you that he may sift you as wheat. But I have prayed for you that your faith should not fail. And when you have returned to me, you will strengthen your brethren. Hallelujah. Can you see? Iron sharpens iron. I'm your friend Peter. I have called you to myself. I chose you for my name, for my glory, for my honor. Even if you falter, even if you are weak, I am with you. I have prayed for you. I am strengthening you, Peter. And when you come back in strength, hallelujah, you will strengthen other brothers and sisters. Amen. Can you see? Iron sharpens iron. I'm praying for you. I have not given up on you. I trust you. That is friendship. And that Jesus does for us every day. Amen. He never gives up on us. And he wants us to do the same to others as we fellowship with others and we are blessed. Vice versa. Others bless us, we bless others in Christ Jesus. Amen. మరి యేసు ప్రభు పేతురు గారి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి పేతురు గారు పడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి యేసు ప్రభు ఆయన కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు, నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను విడువను, నా తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో, నీ పట్ల ఏదైతే ప్రణాళిక ఉందో అది నెరవేరే వరకు నీకు తోడుగా ఉంటాను, సదాకాలము మీతో ఉంటానని చెప్పడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే నువ్వు బలం పొందుకుంటావో అప్పుడు ఇతరుల సహోదరులను నువ్వు స్థిరపరచాలి అనే విషయం ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రతిరోజు కూడా యేసు ప్రభు మన జీవితంలో కూడా మరి మన కొరకు ప్రార్థన చేయడానికి, అట్లాగే మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో ఉన్నటువంటి సహోదరుల కొరకు మనం ప్రార్థన చేసే మాదిరిగా మన కొరకు ఎవరైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారి కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మాదిరిగా ఉండాలి. When Paul writes to the Colossians, what does he say? Please see chapter 1 verse 7. As you also learned from Epaphras, our dear fellow servant,
who is a faithful minister of Christ on your behalf, who also declared to us your love in the Spirit. Amen. And how is this love shown? Come with me, chapter 4. Please see. He goes on to say in Colossians chapter 4, verse 12, Epaphras, who is one of you, a bond servant of Christ, greets you always, laboring fervently for you in prayers. Amen. Can you see? He is serving you, he is telling us about you, but you know, he is fervently praying for you. Amen. How blessed we are if we have strong friends in Christ Jesus who are praying. Remember, Jesus tells Peter, I have prayed for you. See? Even if you fall, you'll get up, and don't worry, after that you'll be strengthened and you will strengthen others. Amen. మరి పౌలు భక్తుడు కొలసీలకు రాసినటువంటి పత్రికలో మరి ఇదే విషయాన్ని ఆయన మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అని చెప్తా ఉన్నాడు. మరి ఏ విధంగా ఆ ప్రేమను అనేది ఆయన తెలిపి ఉన్నాడు అని అంటే 4వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమని వారిపైన ఏ విధంగా చూపించాడు, ఏ విధంగా కనపరుచుకున్నాడు అని అంటే ప్రతిరోజు కూడా వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము కూడా మన సహోదరుల కొరకు ప్రార్థన అనేది మనం చేయాలి. అట్లాగే మన కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో దానిని బట్టి మనం ధన్యులుగా మనం ఎంచబడతా ఉన్నాము. And what is he fervent in prayer about? Please see. He says, Epaphras labors fervently for you in prayer, that you may stand perfect and complete in the will of God. Amen. How we need such strong men and women today. Amen. Around us, with us, and we too do that for others. See, we pray that people truly are fervent in prayer. For who? For one another. We receive from Jesus Christ. We are blessed because of the presence and the work of the Holy Spirit on our lives, and we are blessed in prayer, and we pray in and through the Holy Spirit for others too. Amen. That they stand firm, perfected, complete in the will of God. Amen. అయితే ఇక్కడ ఎపఫ్రా గారు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారని అంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి, అట్లాగే సంపూర్ణ ఆత్మ నిశ్చయంగా కలవారై నిలకడగా ఉండాలి అనే విషయాల కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము కూడా మన సహోదరుల కొరకు దేవుని చిత్తం నెరవేర్చబడడానికి, అట్లాగే వాక్యంలో ఎదగడానికి, అట్లాగే సంపూర్ణ నిశ్చయత కలిగి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడడానికి ప్రతిరోజు కూడా ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. కాబట్టి మనము ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. అట్లాగే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా ప్రతిరోజు కూడా మనం ఆశీర్వదింపబడతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. See the 13th verse. For I bear him witness that he has great zeal for you. Hallelujah. He has great zeal. But that zeal comes because of the Spirit of God who strengthens him, equips him to be a man and woman of fervent prayer for others. Amen. Strong men, strong women. Amen. In Christ Jesus. Pray that others are complete and blessed and do the will of God. Hallelujah. Amen. Iron sharpens iron. Paul says, I bear witness to him because I know he is with me and he is a man of prayer. Can you see? Paul giving his approval, telling others about the goodness of Epaphras' life. Hallelujah. See? Epaphras is making a difference even to Paul with his zeal and with his prayer. Amen. అయితే మరి ఎపఫ్రా గారు మరి ఆయన ప్రతి విషయంలో కూడా బహు ప్రయాసపడుతూ మరి ప్రార్థన అనేది అక్కడ ఉన్నటువంటి సంఘాల కొరకు ఆయన చేసినట్లుగా ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా మరి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే మాదిరిగా ఉండాలి. ఒకరికి మనం ఆశీర్వాదకరంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇక్కడైతే పౌలు భక్తుడు ఆయన గురించి సాక్ష్యం అనేది చెప్తా ఉన్నాడు. ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని బట్టి, ఆయన చేసేటువంటి ప్రయాసతో కూడినటువంటి ఆయన భారాన్ని, ఆయన హృదయ యొక్క భారాన్ని
పౌలు భక్తుడు ఆయనను చూసి ఉన్నాడు కాబట్టి ఎపఫ్రాని ఆయన గురించి ఇక్కడ సాక్ష్యం అనేది చెప్పే మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా మన జీవితంలో ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడాన్ని బట్టి మరి వాళ్ళని బలపరచడము, అలాగే మరి ఇనుము చేత ఇనుము పదును పెట్టినట్లుగా మనము మన సహోదరుల కొరకు నిలకడగా ఉండాలని, వాక్యంలో ఎదగాలని, ప్రతిరోజు కూడా ఆత్మ విషయమే సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలనే విషయాన్ని దాని గురించి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. So the word of God and the work of the Holy Spirit is so much in Epaphras that it even rubs on Paul. Amen? Can you see? Iron sharpens iron. He's got a zeal. He's fervent in prayer. Another example, Paul writing about Timothy. Come with me. Philippians chapter 2, verse 19. But I trust in the Lord Jesus to send Timothy to you shortly, that I also may be encouraged when I know your state. That is in the church there. For I have no one like-minded who will sincerely care for your state. See, Timothy is like-minded. He has the same mind of Jesus, and we share the same mind of Jesus, and we have the same heart to care for you. Hallelujah. Iron sharpens iron. And his presence brings so much of joy in Paul's life. Amen? అయితే మరి దేవుని యొక్క వాక్యము అట్లాగే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి మరి మనము కూడా మన జీవితంలో ప్రతిరోజు కూడా ఎదుగుతూ ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మరి ఎపఫ్రా గురించి ఇక్కడ పౌలు భక్తుడు చెప్పినట్టుగా మరి ఆయన ప్రయాసతో కూడి ఆ సంఘాల కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి ఇంకొక ఉదాహరణ కూడా మనకి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి తిమోతి గారి గురించి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంట వాడెవడునూ నా యొద్ద లేడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క కార్యము, ఆయన యొక్క చిత్తము నెరవేర్చడానికి మరి తిమోతిని నేను మీ యొద్దకు పంపుతూ ఉన్నాను. ఎందుకోసం అనంటే ఆయన నాకు కలిగినటువంటి మనస్సుని ఆయన కూడా కలిగి ఉన్నాడు. ఇతరుల పట్ల ఆయన చింతించేవాడిగా ఉన్నాడు అనే విషయం అక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే పౌలు ఏ విధంగా అయితే యేసు ప్రభుని పోలి ఆయన ఏ విధంగా అయితే నడుచుకొని ఉన్నాడో మరి పౌలుని పోలి ఇక్కడ తిమోతి గారు నడుచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దీనినే ఇనుము చేత ఇనుము పదును పెట్టడము అని అంటే. See here, verse 21. For all seek their own, not the things which are of Christ Jesus. But you know his proven character, that as a son with his father, he served with me in the gospel. Therefore I hope to send him at once, as soon as I see how it goes with me. Amen? Can you see? I'm so glad he is with me, like a son with a father. In fact, when he introduces Timothy in Philippians chapter 1, verse 1, he says, Paul and Timothy, bond servants of Jesus Christ. And in Colossians, the first verse, he writes, Paul, an apostle of Jesus Christ by the will of God, and Timothy, my brother. Hallelujah. Can you see the different roles? Timothy, my son, Timothy, my brother, Timothy, my bond servant with me, serving Christ. Hallelujah. See, the effect of a brother who has come into his life like a son, like a brother, like a servant, serving together. I mean, he's grown up to be a man. Hallelujah. Iron rubs iron. See? And the countenance of a friend, it glows because you are so dear to me. You love the same Jesus that I love, and I desire that you be fervent. I desire that you be like-minded. I desire that you serve the Lord. I desire that you bring glory and honor to the name of Jesus. Amen. That's friendship, my dear loving brothers and sisters, and that is fellowship. Amen. That we are seeking for people who will help us to grow in Christ Jesus. And we also become a blessing. What we are seeking is what we become for others. Amen? 21వ వచనం మనం చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను అని చెప్తా ఉన్నాడు.
కాబట్టి మరి ఆయనతో పాటు పౌలుతో పాటు తిమోతి గారు సువార్త పరిచర్యలో పాలిభాగస్తుడై ఉన్నాడు. ఆయన సొంత కార్యములనే కాక క్రీస్తు గురించినటువంటి కార్యములనని ఆయన చేయడానికి ఆ హృదయాన్ని, ఆ భారాన్ని అనేది కలిగి ఉన్నట్లుగా ఇక్కడ పౌలు భక్తుడు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అందుని బట్టి మరి తిమోతిని పరిచయం చేసినప్పుడు మరి ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మరి ఒక దేవుని యొక్క దాసుల్లాగా మేము పరిచర్య చేయడానికి వచ్చామని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి రాయినది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ సహోదరులాగా మరి తిమోతిని సంబోధించడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఒక దగ్గర కుమారుడిలాగా, అలాగే ఒక దగ్గర సహోదరుడిలాగా, అంటే ఆత్మీయ స్థితిలో వారి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, వారు ప్రతిరోజు కూడా ఎదుగుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆయన గురించి ఇక్కడ సంబోధించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతూ ఉండాలి. దానిని బట్టే ఇనుము చేత ఇనుము పదును పెట్టడము అనంటే మరి వాక్యము చేత ప్రభు ద్వారా మనం ప్రతిరోజు కూడా పదును పెట్టబడేలాగున ఉండాలి. దానిని బట్టి ఇతరులకి దాన్ని కనపరుస్తూ ప్రతిరోజు కూడా మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను, మనతో సహవాసం చేసే వారిని కూడా మనం బలపరిచే మాదిరిగా ఉండాలి. ఎందుకోసం అనంటే, నేను ఏ ప్రభునైతే యేసు ప్రభుని నేను ప్రేమిస్తూ ఉన్నానో అదే ప్రభుని మీరు అందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరము కూడా అదే ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి, ఆయన కొరకు ఇతరులకు సేవ చేయడానికి ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి కార్యాలను బట్టి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మరి మనము మన చుట్టూ ఉన్న వారిని ఏ విధంగా అయితే బలపరచాలని మనం ఆశిస్తూ ఉన్నామో దానిని మన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము కూడా దేవుని యొద్ద నుంచి పదును పెట్టబడుతూ ప్రతి ఒక్క విషయంలో మనం బలపరిచేలాగున ప్రతిరోజు కూడా మనం వేడుకోవాలి. The Bible tells us in 1 Corinthians chapter 4 verse 16 where Paul says, "Therefore I urge you, imitate me." Amen. And then he goes on to say, "For this reason, imitate me. For this reason I have sent Timothy to you, who is my beloved and a faithful son in the Lord, who will remind you all my ways in Christ, as I teach everywhere in every church." Amen. Imitate me. And Timothy, my son, will tell you of my ways in Christ Jesus. Because we have lived with each other, we have rubbed each other, and we have sharpened each other in Christ Jesus. Amen? Can you see? And he is so blessed today. And I know that if I send him, I'm sending myself there. Amen? See? What I desire to see in others, what I desire to really want in others is what I should become by sitting at the feet of Jesus and becoming what he wants me to be. More and more like him and becoming a blessing to others. Iron sharpens iron. Amen. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారై ఉండవలనని మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని పౌలు భక్తుడు బ్రతిమాలుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాము. తర్వాత ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయనని చెప్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా అయితే పౌలు భక్తుడు క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నాడో మరి పౌలుని పోలి తిమోతి నేర్చుకున్నట్లుగా ఆయన ఏ విధంగా అయితే బోధిస్తూ ఉన్నాడో ఆయనను గ్రహించి మరి ఆయన గురించి అట్లాగే ప్రతి సంఘంలో బోధించే మాదిరిగా ఆయన మాటలన్నీ జ్ఞాపకం చేసే మాదిరిగా ఉన్నాడు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే మరి పౌలు తిమోతి కొంత సమయం అనేది వాళ్ళిద్దరు కూడా గడిపి ఉన్నారు. కాబట్టి మరి ఒకరినొకరు వాళ్ళు బలపరుచుకొని వారికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు ఒకరినొకరు పదును పెట్టే మాదిరిగా ఉన్నారు. కాబట్టి మరి నేను తిమోతిని మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను అనంటే మరి ఆయన ఒక నిశ్చయితతో ఉన్నాడు. ఏమిటి అనంటే మరి తిమోతి వెళ్ళినా కూడా అక్కడ నా యొక్క
నా మాటలే బోధిస్తాడు, నేను ఏదైతే చెప్తా ఉన్నానో అదే విషయాన్ని ఆయన అక్కడ సంఘానికి బోధిస్తాడు అనేటువంటి నిశ్చయత అనేది ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా మరి ఒకరినొకరు బలపరుచుకునే మాదిరిగా ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన యొక్క పాదముల చెంత కూర్చొని వాక్యం ద్వారా మనం ప్రతిరోజు కూడా పదును పెట్టబడుతూ మరి మనం ఇతరులు మనకు ఏదైతే చేయాలని ఆశపడుతూ ఉన్నామో మనము అదే జీవితాన్ని మనం కనపరుస్తూ ఇతరులకి మాదిరికరంగా మనం జీవించాలి అనే విషయం మనం గ్రహించాలి. The Bible tells us in Acts chapter 2, when the Holy Spirit came upon the disciples and the apostles, they preached the word. And that day 3,000 people were saved. And they came together. And after that they lived together with one spirit, one heart, one mind. That is only possible when they all look to Jesus, learn from Him, lean on Him, trust Him, and become more and more like Him and affect one another's life. Amen? Can you see? So much so that the Bible says that those who had wealth, those who had homes, sold and they shared it with one another. Amen? Why? Because they wanted to be a blessing to others. There was nobody needy. Can you see the effect of Jesus coming into our hearts and making us more and more like Him? Amen? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి అక్కడ ఎప్పుడైతే శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మరి వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. మరి ఆ రోజున ఆయన యొక్క వాక్యాన్ని అంగీకరించి మరి ఎంతో మంది బాప్తిసం పొందినాడు. 3,000 మంది ఆ రోజు బాప్తిసం పొంది రక్షించబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే వారు ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క బోధ యందు అట్లాగే మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడాన్ని బట్టి సహవాసాన్ని బట్టి మరి ప్రార్థన చేయడాన్ని బట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు వారికి ఉన్న ధనాన్ని అంతా కూడా తీసుకొచ్చి వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మి ఆ ధనాన్ని అంతా తీసుకొచ్చి వాళ్ళు సమిష్టిగా ప్రతి ఒక్క విషయంలో కూడా పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే సంఘంలో ఎటువంటి కొదవ అనేది ఉండకుండా మరి సమృద్ధి అనేది కలగాలి, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అక్కడున్న అందరూ కూడా గ్రహించి ఎవరికి కూడా ఎటువంటి కొదవ లేకుండా జీవించాలి అనేటువంటి విషయాన్ని వారు జీవితంలో కనపరిచి ఉన్నారు. కాబట్టి వారు దేవునితో సహవాసం చేసినప్పుడు మరి వారు ఈ మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఉన్నారు. In fact, the Bible says in verse 42 of Acts chapter 2, and they continued steadfastly in the apostles' doctrine, fellowship, in the breaking of bread, and in prayer. Verse 45, they sold their possession, goods, and divided them among all as anyone had need. And daily they worshipped and fellowshiped with Jesus, with the Father, with the Holy Spirit, and with one another. Amen. Iron sharpens iron. 42వ వచనం 2వ అధ్యాయం చూసినట్లయితే వీరు అపోస్తుల బోధయందును సవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 45వ వచనం చూసినట్లయితే మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిరి అని చెప్తా ఉన్నాడు. అంటే వారందరూ కూడా ఏక మనస్సు కలిగి మరి తని అయిన దేవుని స్తుతించడము అట్లాగే వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు నింపబడి ఏక ఆత్మను కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. If you come with me in Acts chapter 4, please say verse 32, now the multitude of those who believed were one in spirit and one in heart, and nobody had a need because everybody shared. And then we come to verse 36, and Joseph, who was also named Barnabas, was the apostle, Barnabas by the apostles, which is translated son of encouragement. Having sold his land, he brought the money and laid it at the apostles' feet. Barnabas, whom we will see, son of encouragement. Amen. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగిన వారే ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఎప్పుడైతే వారందరూ దేవుని యొక్క వాక్యం పైన వారు విశ్వసించి ఉన్నారో మరి అప్పుడు ఏక హృదయము అట్లాగే ఏక ఆత్మను వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వారు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఎవరికి కూడా కొదువ అనేది లేకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా వారు ఐక్యత కలిగి సమిష్టిగా వాళ్ళు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. 36వ వచనం చూసినట్లయితే
కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి అని చెప్తా ఉన్నాడు. అంటే బర్నబా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అని అంటే మరి ఇతరులను హెచ్చరించేవాడిగా, హెచ్చరిక పుత్రుడు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఇతరులని, బర్నబా అనేటువంటి వ్యక్తి ఇతరులని బలపరచడానికి ఆయన అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. In fact, when Paul encountered Jesus and his life was transformed, he received the light and life of Jesus, and he went about now. He who was a murderer earlier, he who persecuted the church, now wanted and desired and did preach about Jesus Christ in the beginning. But none of the disciples or the apostles ever wanted to do anything with Saul. Amen. అయితే మరి పౌలు ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన ఎదుర్కొని ఉన్నాడో, మరి యేసు ప్రభు ద్వారా ఆయన జీవితాన్ని అట్లాగే ఆ వెలుగుని ఆయన ఎప్పుడైతే పొందుకొని ఉన్నాడో, మరి అప్పుడు ఆయన అపొస్తలుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఆయన విశ్వసించలేదు, ఆయన చెప్పేటువంటి మాటల్ని విశ్వసించలేదు. ఎందుకోసం అనంటే మరి పౌలు అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సంఘాన్ని హింసించడము, వారిని శ్రమలకు గురి చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి అపొస్తలులు ఆయన పైన విశ్వాసాన్ని, నమ్మిక అనేది ఉంచలేదు. If you come with me now in Acts chapter 9 verse 26, and when Saul had come to Jerusalem, he tried to join the disciples, but they were all afraid of him and did not believe that he was a disciple. They did not believe that he was a disciple. But, please see this, I love this. But Barnabas took him and brought him to the apostles, and he declared to them how he had seen the Lord on the road, and how he had spoken to him, and how he had preached boldly at Damascus in the name of Jesus. So he was with them at Jerusalem, coming in and going out. Hallelujah. Amen. How blessed we are to have Barnabases all around us. Amen. Men and women who encourage, men and women who trust, men and women who build, men and women who reach out. To whom? To the outcast, and bring them in. Amen. See? Iron sharpens iron. Barnabas, who has received grace from Jesus, became an encourager. Epaphras, who received grace from Jesus, become fervent in prayer that people do the will of God. Timothy, who received grace from Jesus, becomes like-minded with Paul, and whatever Paul wants to say and do, Timothy is an extension of that. Iron sharpens iron. Hallelujah. Amen. How we desire that we become. See, what you desire others to become is what you should become. Amen. So that you and I become a blessing to people around us. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరి ఒకప్పుడైతే శిష్యులు ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అని ఇక్కడ పౌలు గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియచేశాను. మరి ఎప్పుడైతే మరి బర్నబా మరి పౌలును తీసుకొచ్చి ఆయన గురించి సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది, మరి జరిగినప్పుడు మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా మరి పౌలుని వారి అపోస్తుల్లాగా వాళ్ళు అంగీకరించడం అనేది జరిగింది. కాబట్టి మరి మనము కూడా మరి బర్నబాలాగా మరి ఇతరులను బలపరిచే మాదిరిగా, హెచ్చరించే మాదిరిగా మనము కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనేది మనం జీవించాలి. తర్వాత వచనాలు మనం చూసినట్లయితే మరి అతడు యెరూషలేముతో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ఉండేను అని ప్రభు నామంను బట్టి అక్కడ ధైర్యంగా బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి బర్నబా ఆయన యొక్క జీవిత విధానాన్ని బట్టి, ఆయనకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆయన ఒక హెచ్చరిక పుత్రుడు లాగా ఉండి మరి పౌలుని అపోస్తలుల దగ్గరికి ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో, మరి యేసు ప్రభు యొక్క కృప ద్వారా ఆయన నడిపించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఎపఫ్రా యొక్క జీవితాన్ని కూడా మనం చూసి ఉన్నాము. ఆయన కూడా మరి యేసు ప్రభు యొక్క కృప ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి సంఘం కొరకు ఆయన భారము కలిగి ప్రయాసతో ప్రార్థన చేసినట్లుగా మరి తిమోతిని గారి గురించి కూడా మనం చూడడం అనేది జరిగింది. మరి ఆయన కూడా దేవుని యొక్క కృప ద్వారా, మరి యేసు ప్రభు యొక్క కృప ద్వారా ఆయన పౌలుకి ఒక సొంత కుమారుడిలాగా ఉండి మరి దేవుని యొక్క కార్యములనే చూచే విధంగా మరి ఆ భారాన్ని ఆయన కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దీనిని బట్టి మరి ఇనుము చేత ఇనుము పదును పెట్టడము అనంటే మరి ఒకరి జీవితాన్ని బట్టి ఇంకొకరిని బలపరచడము అనే విషయము మనం గ్రహించాలి. దానిని బట్టి
మన జీవితంలో మనం దేని కొరకు మనం ఆశ కలిగి ఉన్నాము, మరి ఇతరుల కొరకు ప్రార్థించడానికి, లేదంటే వాళ్ళని బలపరచడానికి, నడిపించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, లేదంటే వారు మనకి ఏ విధంగా ఉండాలి అనేది మనం తలంచుతూ ఉన్నామో, మొదటిగా మనం ఆ మాదిరిగా జీవించాలి అనేటువంటి ఉద్దేశము, గ్రహింపు అనేది మనం కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. So don't grumble, don't criticize, don't complain. There is nobody praying, you pray. There's nobody encouraging, you encourage. There is nobody who reaches out to others, you reach out. So every day just see whether you're praying, whether you're encouraging, whether you're reaching out to others, what you desire others to do to you. Hallelujah. And that is only possible, my dear loving brothers and sisters, when we go to the source, Jesus Christ of Nazareth. Amen. What we desire, we get from there. Ask and you will receive, seek and you will find, knock and the door will be opened. And the Lord God of heaven, the Father, will bless you with the anointing of the Holy Spirit. Amen. కాబట్టి మరి మన జీవితంలో మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు లేరు, మనల్ని బలపరిచే వాళ్ళు లేరు అని మనం గొనుగు కొనకుండా దేవుని పైన మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనము ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే మాదిరిగా ఉండాలి. ఈ రోజు నుంచైనా మనము దాని కొరకు సిద్ధపడుతూ మన హృదయాలని బలపరుచుకొని ప్రతి ఒక్కరి కొరకు ఆ భారం అనేది మనం కలిగి ఉండి మరి ఇతరులను బలపరచడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మనం యేసయ్య యొక్క పాదాల చెంతకు రావాలి. ఎందుకోసం అంటే మన సొంత శక్తి చేత, బలం చేత మనం చేయలేము. కానీ మరి మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే ప్రభు యొక్క పాదముల చెంతకు వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి మన హృదయ వాంఛ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మన ప్రభు యొక్క పాదముల చెంత పెట్టినప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. మనం ఏదైతే ఆయన ఇవ్వడానికి మన కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును అని చెప్పినట్లుగా మరి మనం ఆయన యొక్క పరిశుద్ధాత్మని మనం అడిగినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు నిశ్చయంగా మనకు అది అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. And then Barnabas brings him in Jerusalem, and then Paul goes to Tarsus, and then little later, if you see in chapter 11 of Acts, Barnabas is sent to encourage the Christians far off in Antioch. Amen. And Barnabas goes there. But what does he do when he goes there? Please see. Chapter 11, verse 21. And the hand of the Lord was with them, and a great number of people believed and turned to the Lord. Then news of these things came to the ears of the church in Jerusalem, and they sent out Barnabas to go as far as Antioch. When he came and he had seen the grace of God, he was glad and encouraged. He was glad and encouraged what he saw there. Amen. With other believers around him. And please listen. Yeah. And encourage them that with purpose of heart they should continue to walk in the Lord. Amen. For he, Barnabas, for he was a good man, full of the Holy Spirit and of faith, and a great number, many people were added to the Lord. Amen. He was a good man. He was filled with the Holy Spirit. He was filled with faith. He was encouraged by new believers, and he encouraged them, walk in the Lord. Iron sharpens iron. And what does he do there next? Please see. Then Barnabas departed to Tarsus to seek Saul. And when he found him, he brought him to Antioch. Amen. Bless God for Barnabas' life, because of which Paul was so abundantly blessed and later on went on to become a mighty, mighty apostle of Jesus Christ. Amen. We need people who are good, who are in the faith and very strong in the Lord, fervent in prayer, encouraging others, building others, and making others and bringing out the best in others for the glory of Jesus Christ of Nazareth. Amen. And you, my dear loving brother and sister, are that person. I am that person. Amen. You and I are the person. Don't wait there and say, let somebody come, somebody come. That somebody is you. Sit at the feet of the Lord. Learn and be sharpened by His word. Be anointed by the power of His Holy Spirit and be a blessing to others. Amen.
అయితే మరి బర్నబా గారు మరి పౌలు గారిని తీసుకొచ్చి అక్కడ అపోస్తులతో కలపడం అనేది జరిగింది యెరూషలేంలో. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం నుంచి చూసినట్లయితే, ప్రభు హస్తము వారికి తోడై ఉండును కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేంలో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే అక్కడున్న సంఘాన్ని బట్టి వారు బలపడుతున్న విధానాన్ని బట్టి ఇక్కడ బర్నబా సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షంన చేరిరి. అంతటా అతడు సౌలుని వెతుకుతుడకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక్కకు తోడుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే మరి అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని బట్టి ఆయన దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుని యందు ఆనందించినట్లుగా చూస్తూ ఉన్నాము. అట్లాగే అందరూ కూడా స్థిర హృదయం అనేది కలిగి ఉండాలని అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు ఆయన బోధించడము. అయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వ్యక్తి, విశ్వాసంతో కూడినటువంటి వ్యక్తి, అట్లాగే మంచి లక్షణాలు, సత్పురుషుడు అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మరి బర్నబా గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. దానిని బట్టి ప్రతిరోజు కూడా ఆయన దేవుని స్తుతిస్తూ మయపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాము. అంతటితో ఆయన ఆగకుండా మరి అంతియోకుకు వెళ్ళి పౌలు గారిని కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్క విషయంలో ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దానిని బట్టి మరి పౌలు తర్వాత ఆయన బలపడి మరి ఎన్నో సంఘములకి ఆయన మాదిరికరంగా ఉండడము, ఎన్నో సంఘాలను ఆయన బలపరచబడము, దేవుని కొరకు ఘనంగా వాడబడడం అనేది జరిగింది. కాబట్టి మరి మనము కూడా అదే విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మలో పరిశుద్ధత, నిశ్చయత అనేది మనం కలిగి జీవించడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి. మరి బర్నబా గారికి కలిగినటువంటి ఈ లక్షణాలను, మంచి లక్షణాలను మన జీవితంలో కూడా మనం కలిగి ఉండి మరి ఇతరులని దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు మనము స్థిరపరిచే మాదిరిగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క సన్నిధికి మనం తోడుకొని వస్తూ మరి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించేలాగున ప్రతిరోజు కూడా మన జీవిత విధానం అనేది ఉండాలి. అయితే మరి ఎవరు వస్తారు, లేదంటే వారు మారుస్తారు, ఒకరి కొరకు మనం ఎదురు చూడాలి అనేది మనము లక్ష్యంగా మనం పెట్టుకోకూడదు. ఎందుకోసం అనంటే దేవుని యొక్క పని అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. నీకు, నాకు, మనందరికీ కూడా అదే పని ఇవ్వబడింది. కాబట్టి మరి ఒకరి కొరకు మనం ఆధారపడి ఉండకుండా మరి ఈ రోజే మనం దాన్ని మనం కొనసాగించే మాదిరిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగి మనము కూడా భారముతో, ప్రయాసతో మరి ఇతరుల కొరకు ప్రార్థించే మాదిరిగా, అలాగే ఆ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం అనేది మనందరం కూడా పొందుకొని ప్రతిరోజు కూడా యేసు ప్రభు యొక్క కృపలో మనం ఎదుగుతూ ఉండాలి. And the Bible says in verse 26, and when he found Saul, he brought him to Antioch. So it was that for a whole year they assembled with the church and taught a great many people, and the disciples were first called Christians in Antioch. And Paul was a part of it because of Barnabas. Amen. He was there for the whole year. Iron sharpens iron. He was with a man, Barnabas, called a good man, filled with the Holy Spirit and a man of faith and an encourager. Hallelujah. That is why Saul was so blessed with the presence of a brother like that. And he, so blessed with him, doing ministry with Barnabas and growing in the Lord and in his grace, later went on to become Paul. And then Barnabas even submits to Paul. First it was Barnabas and Saul, then it became Paul and Barnabas. Amen. Iron sharpens iron. May the goodness of God, may the mercy of God, may the love of God fill us every day. Amen. That we are filled with the grace and the mercy and the love and the goodness of God and the giftings of God, and the presence of God overflows from us to people around us. Amen. And may people see more and more, you know what? The strength of Jesus coming forth from our lives. Hallelujah. That the word of God sharpens us, the Holy Spirit equips us, that we become a blessing to others. Amen. తర్వాత 26వ వచనం మనం చూసినట్లయితే, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని చెప్తా ఉన్నారు.
కాబట్టి మరి పౌలు భక్తుడు మరి బర్నబాను బట్టి అక్కడ క్రైస్తవులు అనబడినటువంటి మొదటి సంఘానికి ఆయన కూడా అక్కడ పాలిభాగస్తుడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఒక భాగంగా ఆయన అక్కడ బలపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి బర్నబా అని అంటే మరి ఆయన హెచ్చరిక పుత్రుడు అనేది మనం ఇంతకుముందు వచనాల్లో మనం చూసి ఉన్నాము. దానిని బట్టి ఆయన ఎప్పుడు కూడా ఇతరులను బలపరిచే మాదిరిగానే ఉన్నాడు. కాబట్టి మరి ఆయన హెచ్చరిక పుత్రుడు కనుక ఆయన పౌలు ద్వారా ఆయన బలపరచబడుతూ ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క వాక్య పరిచర్యలో కానీ ఆయన చేసేటువంటి పనిలో కానీ ప్రతిరోజు కూడా ఆయన ఎదుగుతూ ఆయన యొక్క సహవాసంతో బలపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి మనం వచనాలు మనం చదివినట్లయితే బర్నబా పౌలు అని మొదటిగా రాయబడి ఉన్నది. కానీ మరి ఎప్పుడైతే ఆయన వాక్యంలో ఎదుగుతూ దేవుని యొక్క కృపలో పౌలు భక్తుడు ఎదుగుతూ ఉన్నప్పుడు మరి కొంతకాలం అయిన తర్వాత పౌలు మరియు బర్నబాను రాయడం అనేది జరిగింది. కాబట్టి మరి అంతగా ఆయన ప్రతిరోజు కూడా బర్నబాను బట్టి బలపడినట్లు ఆయనతో సహవాసం అనేది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి మనము కూడా ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం అందరం కూడా పొందుకొని మన జీవితంలో ఆయన యొక్క కృపని ఇతరులకు కనపరిచే మాదిరిగా, అలాగే ఆయన యొక్క అభిషేకాన్ని మనం పొందుకొని ఆయన యొక్క ఫలాలు ఫలిస్తూ ఉన్నప్పుడు ఇతరులకు దాన్ని కనపరిచినప్పుడు వారు మనల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరిచే మాదిరిగా మనం జీవించాలి. Let us stand in prayer. అందరూ లేచి నిలబడండి, ప్రార్థించుకుందాము. Father God, we bless and thank you for all the Barnabases in our lives who sharpened us, blessed us, and made us what you want us to be. తండ్రి దేవ, మరి మా జీవితాల్లో కూడా తండ్రి మరి బర్నబా లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో పదును పెడుతూ బలపరుస్తూ మమ్మల్ని ఆత్మీయంగా ఎదగడానికి మాకు కావాల్సిన సహాయాన్ని దయచేస్తున్న విధానాన్ని బట్టి వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Men and women of faith, men and women filled with the power of God, the Holy Spirit, who made such an impact on our life with their very lives like Christ Jesus. తండ్రి దేవ, మరి మా జీవితంలో సహోదరులు దేవుని యొక్క సేవ చేసేటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా విశ్వాసము ద్వారా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ద్వారా మరి మా అందరినీ కూడా మారుస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for men like Paul. Thank you for their lifestyle. Thank you for their imitating Christ Jesus and the desire in them that we also be like-minded and grow to become more and more like Jesus Christ. తండ్రి దేవ, మరి పౌలు భక్తుడు ఏ విధంగా అయితే ఆయన నీ గురించి ఆశ కలిగి ఉన్నాడో మరి నీలాగా మేమందరం కూడా మార్చబడ్డానికి మరి ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడో అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Give us more and more men and women in the church like this, Father. In every churches, fill people, make people more and more like Jesus and fill them with the anointing of the Holy Spirit and bless them with the living word of God, with the very life of Jesus Christ. తండ్రి దేవ, మా ప్రతి ఒక్కరి సంఘాల్లో కూడా ఇటువంటి సహోదరులను ఉంచమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి యేసు ప్రభు కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండి మరి ఆయనలాగా మేమందరము కూడా మార్చబడడానికి మా అందరికీ కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. Sharpen us, O Father, with the living word, which is a double-edged sword. Cut us, expose us, remove hypocrisy, remove lies, remove pretense, and remove every kind of falsehood and make us genuine, loving, filled with the Holy Spirit, willing to serve and willing to die and willing to give of ourselves for Jesus, in Jesus, through Jesus, for another brother or sister. తండ్రి దేవ, మరి మమ్మల్ని ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా నాయన మరి పదును పెట్టమని వేడుకుంటున్నాను. నాయన మరి వాక్యం అనేటువంటి రెండంచుల వాడి కలిగినటువంటి ఖడ్గాన్ని మరి హృదయంలోనికి తీసుకువెళ్ళి ప్రభా మాలో తండ్రి మరి ఆ ఆసక్తిని మా అందరికీ కూడా దయచేయమని వేడుకుంటున్నాను. యేసు ప్రభు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మేమందరం మార్చబడడానికి మాకు కావాల్సిన సహాయం దయచేయండి ప్రభు. మరి ఇతర సహోదరుల కొరకు ప్రభు ఏదైతే కార్యమును చేసి ఉన్నారో మేము కూడా తండ్రి మరి జీవించడానికైనా కూడా తండ్రి మరి మరణించడానికి అయినప్పటికీ కూడా మేము సిద్ధపడలాగిన మా అందరి హృదయాలను బలపరచమని వేడుకుంటున్నాను. Bless us at home. Bless us with the same attitude and life at home that we truly become a blessing to people in and around us. Bless our families, bless our children, bless all people around us. Bless our spouses, bless every family member, and may we extend your love, your work in us and through us to our families, to our friends, to our fellowships, and to everyone around us who comes across our life. Jesus, be glorified in us. Father, be lifted high. Jesus, be lifted high.
God the Holy Spirit be lifted high in us and through us, that you sharpen us, that we sharpen others with love, with humility, with gentleness, and with your very life in us and through us. In Jesus' mighty name we pray. Amen and amen. తండ్రి దేవ, మరి మమ్మల్ని ఆశీర్వదించండి, మరి మా కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబ సభ్యులందరినీ అట్లాగే మేము కలిసి ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మరి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవ, నీ ప్రేమని తండ్రి, మరి నీ తగ్గింపు స్వభావాన్ని, నీ శక్తిని తండ్రి మేము ఇతరులకు కనపరచడానికి, ఇతరులను బలపరచడానికి మా అందరికీ కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి మరి నీకు విరుద్ధమైన మాలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి వేయమని వేడుకుంటున్నాను. మరి మేము జీవించే జీవిత విధానాన్ని బట్టి మరి ఇతరులకు మేము మాదిరికరంగా ఉండడానికి మా అందరినీ కూడా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రభా. మీరు చేసేటువంటి మా జీవితంలో మేము చేసేటువంటి పనుల ద్వారా మరి తండ్రి అయిన దేవుణ్ణి, అట్లాగే యేసు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరిచే మాదిరిగా మేము ఉండడానికి మరి మా అందరినీ కూడా పదును పెట్టమని, మా అందరినీ కూడా మీరు బలపరచమని వేడుకుంటూ యేసు అని ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Bless your church, Father. తండ్రి మీ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని Bless వేడుకుంటున్నాను. your church, Jesus. యేసయ్య మీ సంఘాన్ని ఆశీర్వదించండి. And equip us with the work of your word and your Holy Spirit. తండ్రి మరి నీ వాక్యము ద్వారా మరి అట్లాగే పరిశుద్ధాత్మ ద్వారా మా అందరిని కట్టమని వేడుకుంటున్నాను. May we stay blessed in Jesus. మేమందరం కూడా యేసు యొక్క నామంలో ఆశీర్వదింపబడును గాక. And may we truly become like him మేము నిజంగా ఆయన మాదిరిలాగా మార్చబడడానికి సహాయం by దయచేయండి. his grace and ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క బలం ద్వారా. Amen.